మారుతున్న కాలానికి అనుగుణంగా నేరగాళ్లు కూడా రూట్ మారుస్తున్నారు. రోజుకో కొత్త పద్ధతిలో అమాయకులను బురిడి కొట్టిస్తున్నారు. అమాయకులను ఆసరాగా చేసుకొని కోట్ల రూపాయలు మాయం చేస్తున్నారు. సైబర్ నేరాలను ధీటుగా ఎదుర్కోవడానికి సైబర్ క్రైమ్ పోలీసులు ఆపరేషన్ ఆక్టోపస్ చేపట్టారు. కేటుగాళ్ల ఆగడాలను అరికట్టడానికి సైబర్ క్రైమ్ పోలీసులు ఏ విధంగా సన్నద్ధమవుతున్నారో ఇప్పుడు చూద్దాం. సాంకేతికత పెరుగుతున్న కొద్దీ సైబర్ నేరాలు పెరిగిపోతున్నాయి. సైబర్ మోసగాళ్లను ధీటుగా ఎదుర్కోవడానికి సైబర్ క్రైమ్ పోలీసులు కొత్త పంథా అనుసరిస్తున్నారు. ఆపరేషన్ ఆక్టోపస్ పేరిట భారీ ఆపరేషన్ చేపట్టారు. గత ఫిబ్రవరి నెలలో 78 ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు. అందులో పెట్టుబడుల పేరుతో జరుగుతున్న మోసాలే ఎక్కువగా ఉన్నాయని పోలీసులు గుర్తించారు. సైబర్ క్రైమ్ బాధితులకు 34,76,884 రూపాయలు రీఫండ్ చేశారు. అలాగే జోనల్ సైబర్ సెల్స్ ద్వారా మరో 24.10 లక్షల రూపాయలు బాధితులకు అందజేశారు. విదేశాల నుంచి ఆపరేట్ అవుతున్న ముఠాలు క్రిప్టో కరెన్సీ రూపంలో డబ్బులు మాయం చేస్తున్నాయి. హైదరాబాద్కు చెందిన ఓ వ్యక్తికి మ్యాట్రిమోనీ సైట్లో ఒక మహిళతో పరిచయం ఏర్పడింది. ఆమె యూకేలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నానని అతడిని నమ్మించింది. అతడికి నమ్మకం కలిగించి బ్యాక్డ్ కాయిన్ అనే క్రిప్టో ట్రేడింగ్ ప్లాట్ఫామ్ను పరిచయం చేసింది. బాధితుడు విడతల వారీగా దాదాపు 11,20,500 పెట్టుబడి పెట్టి మోసపోయానని గ్రహించిన బాధితుడు సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇది మ్యాట్రిమోనీకి సంబంధించింది. ఇది షాదీ.comలో విక్టిమ్ ఒక ప్రొఫైల్ ఓపెన్ చేసుకున్నారు ప్రీమియం కస్టమర్ కింద. దీంట్లో ఈ ప్రొఫైల్ ఇతనికి కాంటాక్ట్ అవటము, వీళ్ళు చాటింగ్కి వెళ్ళటము అట్లా కొంతకాలం జరిగిన తర్వాత లేడీ ఇతన్ని ట్రేడింగ్ చేయండి మా అంకుల్ ఉన్నారు అది అని చెప్పేసి అతన్ని ట్రేడింగ్ వైపుకి తీసుకువెళ్ళింది. ట్రేడింగ్ అని చెప్పేసి అతని దగ్గర దాదాపు ఒక 10 lakhs వరకు అమౌంట్ తీసుకోవడం జరిగింది. ఇది ఇన్వెస్టిగేషన్లో మనకి మంచి లీడ్ వచ్చింది. దాన్ని భాగంగా ఇంపార్టెంట్ పర్సన్ ఎవరైతే ఈ విక్టిమ్తో చాటింగ్ చేసి ఇదంతా నడిపించాడో ఆ వ్యక్తిని కూడా మనం పట్టుకోవడం జరిగింది. లాస్ట్ మంత్ మనం దాదాపు 34 lakhs వరకు అమౌంట్ రిఫండ్ చేయడం జరిగింది. అది పుట్ ఆన్ హోల్డ్ ఉన్న అమౌంట్ని బాధితులకు ఇప్పించడం జరిగింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న క్రమంలో విశాఖపట్నానికి చెందిన పెదపూడి ప్రసన్న కుమార్ను పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రసన్న కుమార్ కంబోడియా నుంచి చెన్నై విమానాశ్రయానికి వచ్చినట్లు గుర్తించి గత నెల 24న హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో పూణేకు చెందిన సుషిమ్ శ్రీపతి గైక్వాడ్, జైపూర్కు చెందిన లక్కీ చౌదరి, హైదరాబాద్కు చెందిన బైరోజు శ్రీకాంత్లను పోలీసులు అరెస్ట్ చేశారు. సీమిత్ర యాప్ ద్వారా గత నెలలో 2,396 మంది బాధితులకు సహాయం అందించామని సైబర్ క్రైమ్ డీసీపీ వెల్లడించారు. నిరంతరం సైబర్ పెట్రోలింగ్, ఇంటెలిజెన్స్ ట్రాకింగ్ ద్వారా ఆన్లైన్ గేమింగ్, బెట్టింగ్ యాప్లను ప్రోత్సహిస్తున్న 124 ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ప్రొఫైళ్లను గుర్తించామన్నారు. నివారణా చర్యగా ఈ 124 ప్రొఫైల్స్లను సంబంధిత ప్లాట్ఫామ్ల నుంచి తొలగించామని డీసీపీ వెల్లడించారు. సీమిత్ర ఇస్ అ గేమ్ చేంజర్. ఇది సైబర్ క్రైమ్ రిజిస్ట్రేషన్ ఎఫ్ఐఆర్స్ విషయంలో, అలాగే సర్వీస్ టు ద విక్టిమ్స్ ఆఫ్ సైబర్ క్రైమ్లో సిపి January 9th స్టార్ట్ చేశాము. ఈ సీమిత్ర ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే సైబర్ క్రైమ్ విక్టిమ్స్ ఎవరు కూడా పోలీస్ స్టేషన్కి రాకుండానే వాళ్ళకి ఎఫ్ఐఆర్ సదుపాయము, అంటే ఎఫ్ఐఆర్ చేసుకోవడానికి సదుపాయం కల్పిస్తుంది సీమిత్ర. ఇవి అన్నీ కూడా ప్రమోషన్స్ జరుగుతున్నాయి సోషల్ మీడియాలో. సో దాని మీద మేము దృష్టి పెట్టాము. ఇప్పటి వరకు దాదాపు ఒక 254 మెటా ప్రొఫైల్స్ని, అంటే ఫేస్బుక్ అండ్ ఇన్స్టాలో ఉన్న ప్రొఫైల్స్ని హూ ఆర్ ప్రమోటింగ్ దీస్ కైండ్ ఆఫ్ ట్రేడింగ్ అండ్ అవి మేము డిలీట్ చేయించడం జరిగింది. సో అది ఇంకా కంటిన్యూ అవుతుంది. ఇట్లా సోషల్ మీడియాలో వస్తున్న ట్రేడింగ్ అండ్ ఇన్వెస్ట్మెంట్, తర్వాత జాబ్ ఆఫర్స్, వీటికి సంబంధించి జాగ్రత్తగా ఉండండి. ఇది గోల్డెన్ అవర్ అనేది ఒకటి ఉంటుంది. ఇమీడియట్లీగా రిపోర్ట్ చేస్తే పోగొట్టుకున్న మీ డబ్బుల్ని తిరిగి వెనక్కి తీసుకురావడానికి అవకాశం ఉంటుంది. అది కూడా మీకు 2 సదుపాయాలు ఉంటాయి. మీరు రిపోర్ట్ చేయడానికి ఇమీడియట్లీగా పోలీస్ స్టేషన్ రాకుండానే 1930 అనే టోల్ ఫ్రీ నెంబర్ ఉంటుంది. దాన్ని డయల్ చేసి మీ కంప్లైంట్ రిజిస్టర్ చేయొచ్చు. అది కాకపోతే NCRP పోర్టల్ ఉంటుంది, cybercrime.gov.in అని.
ఆ పోర్టల్లో కూడా మీరు కంప్లైంట్ రిజిస్టర్ చేయవచ్చు. అనుమానాస్పద లింక్స్ లేదా ఏపీకే ఫైల్స్ డౌన్లోడ్ చేయొద్దని పోలీసులు హెచ్చరించారు. మీరు మోసపోయారని తెలిసిన వెంటనే మొదటి 2 గంటల్లోపు 1930కి కాల్ చేసి ఫిర్యాదు చేయాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు.